జగన్ జోలికొస్తే అంతే అంటుంది వైసీపీ కేడ. పార్టీ ఘోర పరాజయం పాలైన వారి దూకుడు మాత్రం తగ్గడం లేదు. జగన్ పై ఈగ వాలితే ఆ ఈగను టార్గెట్ చేస్తుంటారు ఆ పార్టీ నేతలు. గతంలో షర్మిలను ఉతికారేసిన వైసీపీ లీడర్లు, వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కోటరేని వదిలించుకోకపోతే జగన్ కు భవిష్యత్తుండదని సాయిరెడ్డి సలహా ఇచ్చిన పాపానికి ఆయనపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. వైసీపీకి ముందు నుంచి ఉన్న బలం సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు, నోటి దూకుడు ఉన్న నాయకులు అన్న అభిప్రాయం ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ పై ఈగ వాళ్తే ఆ ఈగను కూడా టార్గెట్ చేసి కల్చర్ వారిది. అలాగే పార్టీ భవిష్యత్ ప్రయోజనాలకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు అవి జగన్ కు నచ్చకపోతే ఆ పార్టీ వర్గాలు తన మన అన్న తేడా లేకుండా చెలరేగిపోతుంటాయి. సొంత తల్లి అయినా సొంత చెల్లి అయినా సరే జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే ఇక అంతే సంగతులు. జగన్ సొంత మీడియా వైసీపీ సోషల్ మీడియాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలను కూడా వదిలిపెట్టలేదు. వైసీపీ నాయకులు మీడియా ముందుకొచ్చి షర్మిలను టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయితే అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తుంది. ఇప్పుడు వైసీపీ టార్గెట్ లిస్టులోకి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి వచ్చి చేరారు. విజయసాయిరెడ్డి టార్గెట్ గా వైసీపీ ఇప్పుడు నిప్పులు చెరుగుతుంది. కాకినాడ పోర్టు వాటాల కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆ కుట్రలో కర్త కర్మక్రియ అని బాంబులు పేల్చారు. వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్తమిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే నేను సిఐడి వారికి చెప్పాను. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయడంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోఠరి ఉందని, ఆ కోఠరి వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నాను అని జగన్ కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోఠరి నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ ను కలవాలంటే ఈ కోఠరికి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలను. జగన్ కోటరీని ద్వితీయ శ్రేణి నాయకులతో పోల్చిన సాయిరెడ్డి ఆ ద్వితీయ శ్రేణి నేతలే తనకు జగన్ కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి విజయం సాధించారని సాయిరెడ్డి ఆరోపించారు. 3.5 సంవత్సరాల పాటు పార్టీలో అవమానాల పాలయ్యారని, తను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకెక్కడానికి ఉపయోగపడిందని జగన్ కోటరీ నేతల్ని దెప్పిపొడిచారు. దీంట్లో చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా.
మొన్నటిదాకా వైసీపీలో ఓ కీలక నేతగా కొనసాగి ఆపై రాజకీయాల్ని వదిలేసి వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి చెందిన కీలక నేతలను ఓ కోటరిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సుధాకర్ బాబు వంటి వారు తమ స్టైల్లో ఖండించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి విచారణ ఓ బూటకమని, ఆ పేరుతో విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి డ్రామాలాడారని దుయ్యబడుతున్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. సరే, ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం. నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. వైవి సుబ్బారెడ్డి, కేవీ రావుల మధ్య సంబంధాలు లేవని, నిజంగా ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటే కేవీ రావు కేసు ఎందుకు వేస్తారని వైసీపీ వర్గాలు లా పాయింట్లు తీస్తున్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను సాయిరెడ్డి చదివారని, వైసీపీ ద్వారా ఎదిగిన సాయిరెడ్డి పార్టీ అధినేత కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్లారని టార్గెట్ చేస్తున్నారు. జగన్ అంటే గిట్టని రఘురామకృష్ణరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకిచ్చారని కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నాయి. విజయసాయిరెడ్డి అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది జగన్ అక్రమాస్తుల కేసులు. జగన్ ఆస్తుల కేసులు ఆడిటర్ విజయసాయి ఏటు అంటే జగన్ సహా నిందితుడన్నమాట. అటువంటి విజయసాయి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నేళ్ల వరకు జగన్తో కలిసి నడిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఖచ్చితంగా విజయసాయి ఉన్నారు. అంతేకాదు, జగన్ కోసం ఆయన సోషల్ మీడియా వేదికగా దాడులకు పెద్ద టీంనే నడిపించారు. అటువంటి విజయసాయి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. ఇక రాజకీయాలకు దూరమని, వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించి సంచలనం సృష్టించారు. జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి ఆయన కుటుంబంలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ వరకు అన్నీ కూలంకషంగా తెలుసు. అటువంటి విజయసాయి తనకు దూరమై వ్యతిరేకంగా మారితే ఏమవుతుందో జగన్కు తెలియంది కాదు. అయినా విజయసాయి వైసీపీకి రాజీనామా చేస్తాను అని చెప్తే జగన్ ఆపలేదు. అలా అని మౌనంగానూ ఉండలేదు. విజయసాయి క్యారెక్టర్ లేని మనిషిని, అటువంటి వాళ్ళు వెళ్లిపోవడమే మంచిదన్నట్లుగా మీడియా ముందు వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు కూడా. విజయసాయి వైసీపీకి దూరమైన తర్వాత జగన్ సోదరి పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలతో భేటీ అయ్యారు. గతంలో అంటే తాను వైసీపీలో ఉన్న సమయంలో షర్మిలపై చేసిన విమర్శలకు సారీ చెప్పారు. అవన్నీ జగన్ ఇచ్చిన స్క్రిప్ట్లేనని, అయిష్టంగా చదివినవేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా షర్మిలే వెల్లడించింది. తన సోదరుడి నిజస్వరూపం ఇది అని విమర్శించారు. ఆ తర్వాత విజయసాయి విషయంలో జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి విషయంలో మౌనంగా ఉండడమే బెటర్ అని జగన్ సైలెంట్ అయినట్లు భావించారు. అయితే కాకినాడ సీపోర్ట్ కేసులో ఏటూగా ఉన్న విజయసాయి జగన్కు ఓవైపు క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే ఆయన సమీప బంధువు వైవి సుబ్బారెడ్డిని పూర్తిగా ఇరికించేశారు. అదే సమయంలో వైసీపీ భవిష్యత్, జగన్ వైఖరి, ఆయన కోటరి తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో వైసీపీ అలర్ట్ అయిపోయింది. ఇటు మీడియా ముందు ఆ పార్టీ నేతలు, అటు సోషల్ మీడియా టీం విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విజయసాయి చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారంటూ ఆయనపై చంద్రబాబు అనుకూలుడన్న ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.